శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 21 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం 6:53 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 12:33 వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను, వాహన గండాలను సూచిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 12:33 పని మీద బయటికి వెళితే ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం మృత్యుయోగం ఉండటమే. అలా జరగకుండా ఉండాలంటే బయటికి వెళ్ళే ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. ఒక కుండలో నీళ్లు పోసి ఆ కుండ గుమ్మం బయట పెట్టి ఆ కుండ దాటి వెళ్ళండి. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ కుండలో నీళ్లు పారవేయమని చెప్పండి. అప్పుడు అసలు మృత్యుయోగం ప్రభావం ఉండదు, గండ ఉండదు, ప్రయాణాలు విజయవంతమవుతాయి. బయటికి వెళ్ళిన పనుల్లో ధనలాభం కలుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 12:33 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. సోమవారం శ్రవణ నక్షత్రంతో కలిస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12:33 లోపే మృత్యుయోగం ఉంది. కాబట్టి ఈ రెమెడీ చేసుకుని వెళితే ఏ ఇబ్బంది ఉండదు, లాభం చేకూరుతుంది. మధ్యాహ్నం 12:33 తర్వాత బ్రహ్మాండంగా ప్రయాణాలు చేసుకోవచ్చు, కార్యసిద్ధి ఉంది, ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి శ్రవణ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శనింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి మేషంలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అలాగే రాజకీయ రంగంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యవసాయ రంగంలో కొత్త స్టెప్స్ వేయడానికి కూడా బలం ఉంది. తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 12:33 వరకు ఉంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఉత్తరాషాఢ ఉంది కాబట్టి క్షురకర్మ, హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవచ్చు. తైలాభ్యంగనం, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయడం ద్వారా దరిద్ర దేవతను బయటికి పంపించడానికి కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం మంచిది. అందులోనూ సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వచ్చింది. కాబట్టి హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోండి, చాలా మంచిది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం మంచిది. శంకుస్థాపనకు కూడా ఉత్తరాషాఢ మంచిది. మధ్యాహ్నం 12:33 వరకు ఉత్తరాషాఢ బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:33 తర్వాత శ్రవణం వచ్చింది. ఈ శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, చెవులు కొట్టించడం చేయొచ్చు, సీమంతం కార్యక్రమం చేయొచ్చు, వివాహపరమైన ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు, కంప్యూటర్ కోచింగ్స్లో జాయిన్ అవ్వచ్చు, నూతన వస్త్రాల, ఆభరణాలు ధరించడానికి కూడా శ్రవణ మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్కి శ్రవణ మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి మంచిది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి కూడా శ్రవణ నక్షత్రం చాలా అనుకూలిస్తుంది. కాబట్టి శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 12:33 తర్వాత ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగులకి విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఊహించని విధంగా మీ ఆఫీసులో మీకు ధనలాభం కలిగే సూచనలు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి ఈరోజున్న అన్ని అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టి 100% హెల్తీగా ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలని అలాంటి జర్నీస్ కోసం ట్రయల్స్ వేసుకుంటే అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈరోజు బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార వృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేయగలుగుతారు. అంతేకాకుండా ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయమే మిథున రాశి వాళ్ళని వరిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది.
ధార్మికపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, భగవత్ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, వ్యాపారాన్ని కూడా బ్రహ్మాండంగా విస్తరింపజేయగలుగుతారు, వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా విశేషమైన ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న ధనపరంగా సింహరాశి వాళ్ళకు బాగా కలిసి వస్తుంది. అప్పులు తీర్చగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనం చేతికి వస్తుంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ ఈరోజు సింహరాశి వాళ్ళు క్లియర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు అంటే అబ్రాడ్ వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బంధువులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధార్మికపరమైన కార్యక్రమాలు, సేవకా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది. భగవత్ సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ధార్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాన్ని బాగా డెవలప్ చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ పాటించడం అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొద్దిగా ప్రయత్నిస్తేనే పనులు అవుతాయి, కొద్దిగా ప్రయత్నిస్తేనే కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీరు పనిచేసే అట్మాస్ఫియర్లో మీకు మంచి పేరు వస్తుంది. రికగ్నైజేషన్ కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో లాభమే చేకూరుతుంది. దూర ప్రాంతాలకు చేసే ప్రయాణాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. దేశాంతర ప్రయాణాలు, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే అబ్రాడ్ వెళ్ళగలుగుతారు. దానికి సంబంధించిన పనుల్లో విజయం వరిస్తుంది. బంధువులను కలుసుకొని ధనుసు రాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యా సంబంధమైన వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి. అంటే విద్యార్థులు బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తేనే విద్యారంగంలో రాణించగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవాలనుకుంటే సంబంధాలు త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. అందువల్ల విద్యా సంబంధమైన, వివాహ సంబంధమైన సమస్యలు మాత్రం మకర రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తాయి. అయినప్పటికీ దిగులు చెందొద్దు. మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉద్యోగంలో విరోధులు పెరుగుతారు. పనిచేసే చోట మీ ఎనిమీస్ పెరుగుతారు. కాబట్టి ఆ ఎనిమిటీ తగ్గించుకోవాలి. అందరితో చిరునవ్వుతో మాట్లాడాలి, మౌనంగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి. ఉద్యోగ రంగంలో ఆ విరోధాల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో చాలా వరకు లాభాలే కనిపిస్తున్నాయి. అయితే కొన్ని వ్యవహారాల్లో మాత్రం మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. మనస్సు హాయిగా ఉంచుకోవాలి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి కుంభరాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపేటటువంటి యోగం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి యందు విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఏ రంగంలోనైనా విపరీతమైన లాభాలు పొందే సూచనలు మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే మీనరాశి వాళ్ళు ఈరోజు పై అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల వల్ల మంచి లాభాలు పొందే యోగం కూడా మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి, కార్యసిద్ధి లభించడానికి సోమవారం కాబట్టి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల ధనలాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. అగ్రికల్చర్ సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలత చంద్రహోరలో ఉంటుంది. తోట పనులకు అనుకూలం. సాంఘికంగా పెద్దవారిని కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి చంద్రహోర మంచిది. అలాగే నీళ్ళ మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర మంచిది. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. బోరింగ్ పనులకి చంద్రహోర మంచిది. బోరింగ్ వేసుకోవాలంటే చంద్రహోరలో వేసుకోవచ్చు. కొత్తగా ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువుల వ్యాపారం, డైరీ ఫార్మ్స్, కాటన్ బిజినెస్ ఇలాంటివి ప్రారంభించడానికి కూడా
చంద్రహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.